అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. భారత్ ఘన విజయం సాధించింది మూడో టీ20 మ్యాచ్లో. రెండవ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ జట్టు. ఇక మూడో మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. ముఖ్యంగా భారత్ బౌలర్లు ఈ మ్యాచ్లో అదరహో అన్నట్లుగా అదర కొట్టడం జరిగింది. ముఖ్యంగా సఫారీలకు సౌండ్ లేకుండా బ్యాటర్లు అందరూ కూడా ప్రెవిలియన్ బాట పట్టే విధంగా భారత్ బౌలర్లు వీరోచితంగా బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మాక్రమ్ తప్ప మిగిలిన ఏ బ్యాట్స్మెన్ కూడా భారత్కి బౌలర్లకు పూర్తిగా కూడా ఎలాంటి ఫేస్ చేయలేని పరిస్థితి అయితే కొనసాగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మాక్రమ్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా కంప్లీట్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే 117 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ ముందు 118 పరుగుల లక్ష్యాన్ని అయితే పూర్తిగా ఉంచడం జరిగింది. ఆ తర్వాత భారత్ జట్టు ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్లో ఓపెనర్స్ మంచి టచ్లో కనిపించడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కానీ శుభమ్ గిల్ కానీ వీళ్ళిద్దరూ కూడా మంచి పార్ట్నర్షిప్ అందించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా ఈరోజు మూడో టీ20 మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకాస్త పర్ఫార్మెన్స్ వచ్చి ఉండి వీళ్ళు ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఓవరాల్గా మాత్రం మనకి అభిషేక్ శర్మ కానీ అలాగే శుభమ్ గిల్ ఏదైతే కొంత బౌండరీని ఎక్స్పెక్ట్ చేశామో అది ఫస్ట్ 2 మ్యాచ్లో మిస్ అయినప్పటికీ మూడవ మ్యాచ్లో కొంత పర్వాలేదు అనిపించారు. అలాగే ఆ తర్వాత తిలక్ వర్మ తెలుగోడు రెండో మ్యాచ్లో పూర్తిగా కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్లకు తిక్కలు పెట్టించే విధంగా పూర్తిగా కూడా తిప్పలు పెట్టించే విధంగా కంప్లీట్గా కూడా బౌండరీల వర్షం రెండో టీ20 మ్యాచ్లో చూపించడం జరిగింది, కురిపించడం జరిగింది. ఇక ఈరోజు మ్యాచ్లో నాట్అవుట్గా ఉండి కంప్లీట్గా భారత్కి రెండో విజయాన్ని ఈ మ్యాచ్తో పూర్తిగా అందించడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే తిలక్ వర్మ అద్భుతంగా రాణించి నాట్అవుట్గా కంప్లీట్గా కూడా భారత్ మ్యాచ్ని ఫినిష్ అవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఓవరాల్గా 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2 విజయాలు సాధించి ఇప్పటికీ సిరీస్పై పట్టు బిగించడం జరిగింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఓటమి బాధలో భారత్ జట్టు ఉంది. ఆ తర్వాత వన్డే సిరీస్లో పూర్తిగా సౌత్ ఆఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు గెలిచినప్పటికీ కూడా రెండవ టీ20 మ్యాచ్ ఓటమితో భారత్ అభిమానులు కానీ భారత్ జట్టు మాత్రం కొంత నిరాశ పాలైనప్పటికీ కూడా బౌలర్లు అందరూ కూడా వీరోచితంగా బౌలింగ్ చేసి ఈరోజు చాలా అద్భుతమైన ఘన విజయాన్ని కంప్లీట్గా కూడా భారత్ కంప్లీట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా ముఖ్యంగా మనం చూసుకుంటే 15.5 బాల్స్లోనే ఈ 117 ఏదైతే సౌత్ ఆఫ్రికా కొట్టి 118 టార్గెట్ ఇచ్చిందో మనకి అది కంప్లీట్గా కూడా మనకి 15.5 బాల్స్లోనే ఈ భారత్ జట్టు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్ బౌలర్ల విషయానికి వస్తే హర్షిత్ రాణా 2 వికెట్లు తీయడం జరిగింది. మరొక పక్కన అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయడం జరిగింది. హార్దిక్ పాండ్యా 1 వికెట్, అలాగే శివం దుబే 1 వికెట్తో పాటుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు పతనంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఒక్క మాక్రమ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవడం జరిగింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా నింగిడి కానీ అలాగే బోష్ కానీ జాన్సన్ కానీ తలో వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా భారత్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా సమిష్టిగా రాణించడం జరిగింది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్ని 2-1తో ప్రస్తుతం అయితే పట్టు బిగించింది. నెక్స్ట్ 4th టీ20 మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి టీ20 సిరీస్ మరొకసారి సాధించి భారత్కి టీ20లో ఎదురు లేదని నిరూపించాలని భారత్ జట్టు తహతహలాడుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నెంబర్ 3 కంప్లీట్ రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.